హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్లోనే కోవిడ్ సెంటర్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలకు సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కోవిడ్ సెంటర్లు పాఠశాలలో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. పూర్తి వివరాలను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. పాఠశాలలో కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి, సీఎం జగన్. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో గ్రామ వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ థర్డ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారనమాట. ఇక్కడ రాత్రిపూట కర్ఫ్యూను కూడా అక్కడ అమలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున పెళ్లిలు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. పాఠశాలలు తెరిచినందున అక్కడ కోవిడ్ నిబంధనలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అయితే సూచించారన్నమాట. పాఠశాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని కూడా చూడాలని జగన్ దిశానిర్దేశం చేశారన్నమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కూళ్ళు అయితే తెరిచారు కాబట్టి ఇంకా కోవిడ్ కేసెస్ అనేవి ఎక్కడ తగ్గలేదు. ఇంకా కేసెస్ అయితే వస్తూనే ఉన్నాయి. అందువల్ల పాఠశాలలో ఏ విద్యార్థులకైనా సరే ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు చేయడం కోసం స్కూల్లోనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అక్కడే కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెయిన్ స్కూళ్ళు ఇప్పుడు ప్రజెంట్ తిరగడమే చిన్న మిస్టేకు. దాంట్లో కవర్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా కోవిడ్ కేర్ సెంటర్ని స్కూల్లోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.